అన్నో పీటర్నా నీకు ఒక హాట్ న్యూస్. హలో ఋతు, నీకు ఒకటి చెప్తాను, ఎవరికి చెప్పుకు. అన్నా నీకు ఒకటి చెప్తాను. ఎవరికి చెప్పుకు, నీకు విషయం చెప్తాను. నీకు ఒకటి చెప్తాను. నేను నా ఛానల్ చెప్తే దాంట్లో కనిపిస్తున్నానా? నేనేం తప్పు చేశాను అక్క? ఆ కావ్య ఎవరినో ఇంటికి తీసుకొచ్చిందన్నా. రోజు చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు పాప. చర్చ్లో ఉంటే ఆనందమే వేరమ్మా. అలాంటి ఆనందం ఇంకెక్కడన్నా దొరుకుతుందా? సంఘమే నా కుటుంబం అనుకునేవారు. సంఘంలో ఉండే సమస్యలు వస్తే తట్టుకోలేరు, తొందరగా ఇష్టమైపోతారు. చర్చ్లోనే ఇలా ఉంటే ఎందుకు అక్క? నేను రాను. సమస్యలు వచ్చేవి సంఘములోనే. అలానే సంఘాన్ని వదులుకోమని కాదు. ఆశీర్వాదం, సంతోషం కూడా సంఘంలోనే ఉంటాయి. అది కాదు, అసలు చర్చిలో ప్రార్థనలు మొదలుపెట్టింది ఎవరు? మనమే కదా, చర్చిలో పనులను చేసేది ఎవరు? మనమే కదా, సువార్త కరపత్రాలు ఆ పరిచయం స్టార్ట్ చేసింది ఎవరు? మనమే కదా. ఒకప్పుడు ఇంతకు ముందు నేను చేశానని మీరు చెప్పుకుంటున్నారు కదా, అలా చెప్పుకున్నావంటే ఇప్పుడు నువ్వు పని చేసిన అర్థం. వాళ్ళని కాదక్క, మన పాస్టర్ అనాలి. వాక్యం ఏం చెప్తుంది? ఈ తలాంతు రూపంలో ఒక అద్భుతమైన విషయం ఉంది. అదేంటో తెలుసా? ఎవరి పని వారు చేసుకున్నారు, ఎవరి లెక్క వారు చెప్పుకున్నారు. అన్నా, మీకు జీసస్ గురించి తెలుసా? దావీదు మహారాజు విజయ రహస్యం అదే. సమస్యలు పెరుగుతూ ఉన్న కొద్దీ ఇంకెక్కువ దేవుని మనస్తుతించారు. ఆత్మ వరములు లేకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మ ఫలము లేకపోతే నువ్వు పరలోకంలో అడుగు కూడా పెట్టలేవు. ఈ ఎవరికి చెప్పొద్దు నీకే చెప్తున్న గుంపును చూశాను. సాతాను ఏజెన్సీలు, సాతాను చేత సంఘంలో నాటబడిన గురువులు